Ambati Silks, Kanchipuram Saree Store, now in Vijayawada. Exclusive Pattu Sarees, Salwas and Lehengas. మార్కాపురం సమీపంలో జరిగినటువంటి బస్సు ప్రమాదంలో టిప్పర్ జరిగినటువంటి ఈ ప్రమాదంలో ఇప్పటికే 13 మంది మృతి చెందినట్లుగా అధికారులు చెప్పడం జరిగింది. అయితే మొత్తం బస్సులో దాదాపుగా 45 మంది ప్రయాణిస్తున్నట్టుగా తెలుస్తుంది. 45 మందిలో 13 మంది ఇప్పటికే చనిపోయారు, మరికొంతమంది తీవ్రంగా గాయపడ్డారు, 28 మందికి తీవ్రంగా గాయాలైనట్లుగా తెలుస్తుంది. అయితే అక్కడ ఉన్నటువంటి ప్రత్యక్ష సాక్షి బస్సులో ఉన్నటువంటి చాలామంది కూడా చనిపోవడానికి ప్రధాన కారణం సీట్ల మధ్యలో చిక్కుకుపోవడం వల్ల చాలామంది సీట్లలో నుంచి బయటకు వచ్చి అద్దాలు పగలగొట్టుకొని దూకే సమయంలోపే మొత్తం మంటలంతా కూడా క్షణాల వ్యవధిలో బస్సు మొత్తం వ్యాపించాయి. సో దాంతో ఈ 13 మంది కూడా చనిపోయినట్టుగా తెలుస్తుంది. మరికొంతమంది మృతుల సంఖ్య కూడా పెరిగేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే బస్సులో ప్రయాణిస్తున్నటువంటి ఒక వ్యక్తి చెప్పినటువంటి, అంటే వెనక నుంచి 3వ వరుసలో కూర్చోన్నటువంటి ఒక వ్యక్తి చెప్పినటువంటి మాటలను ఒకసారి వింటే పూర్తిగా లోపల బస్సులో ఏం జరిగింది, అసలు బస్సు ప్రమాదానికి ఎలా గురైంది, అసలు టిప్పరు బస్సు ఈ రెండు ఎదురెదురుగా ఢీ కొట్టడానికి ప్రధాన కారణం ఏంటి, అతను చెప్పినటువంటి మాటల్లో కూడా ముఖ్యంగా తాను 7 మందిని కాపాడి తాను మృత్యువు చివరి వరకు వెళ్ళాను, లక్కీగా తాను క్షణాల్లో బయటపడ్డాను అనేటువంటి విషయాన్ని కూడా ఒక ప్రయాణికుడు చెప్తున్నాడు. అతను ఏం మాట్లాడతాడో సుమన్ టీవీ ఎక్స్క్లూజివ్ ద్వారా అతని వాయిస్ని మీకు వినిపించే ప్రయత్నం చేస్తున్నాడు. సిరికొండ మండలం అటు నుంచి వస్తున్నాము. ఈ హరికృష్ణ ట్రావెల్స్ బండి అది పాజిటివ్ అక్కడి నుంచి బాగానే అవుతుంది, కానీ ఎక్కడన్నా కన్ఫ్యూజ్గా బండి తోలినట్టు కానీ ఏమీ అయితే లేదు. కొంచెం బండి స్టార్టింగ్లో సిరికొండలో మేము ఎక్కేటప్పుడు కూడా కొంచెం స్టార్టింగ్ ప్రాబ్లం కొంచెం చూపించింది. అయినా ఎక్కడ ఏరే సౌండ్ కానీ రిమార్క్ కానీ ఎక్కడ ఏదన్నా అప్ అండ్ డౌన్ బస్సులోనే ఉన్నా. వెనక 3వ సీట్లో ఉన్నా నేను, వెనక నుంచి 3వది. ఈ అద్దాలు బాగా కొట్టి బస్సులు ఫుల్గా ఉన్నా సార్, ఫుల్గా ఉన్నారు. నేను ఒక 7-8 మంది దాకా తలకాయలు ఎలబెట్టిన అందరూ కాళ్ళు పట్టుకుని ఎట్టేసిన బయటికి. నేను లాస్ట్లీ ఫోన్ కోసం పోయి నేను పొగ ఫుల్ అయిపోయేసరికి ఎక్కిపోయాను, వదిలేసిన. తెల్లారుజామున 5:44 అక్కడ ఇద్దరిది తప్పు అనేది లేదు, ఇద్దరు కాదన్నం లేదు. అతనేమో పైకి వస్తున్నాడు, అతను లెఫ్ట్ సైడ్ లో రావాలా, ఇతను లెఫ్ట్ సైడ్ లో పోవాలి, కిందకి అటు కనిగిరి వెళ్ళిపోతుంది. అతనికి ఆ టర్నింగ్ లో ఏమనిపించింది అంటే ఇది అవతల వస్తున్నట్టుగా అనిపించింది. ఎవరికి? బస్ డ్రైవర్కి. అతనికి ఎట్టగా అనిపించింది అంటే ఇటు వచ్చి పాజిటివ్ నన్నే కొట్టేటట్టున్నారని అతను రాంగ్ రూట్లో వచ్చి ఇతను రాంగ్ రూట్లో పోయి ఇద్దరు వాళ్ళే గుద్దుకున్నారు. ఈ బస్సు ఇంకా తప్పియటానికి అవకాశం లేదు. పోయి అవతల పోయి ఇంకా బండి స్లిప్ అయిపోయేది, కొండకు పోయి కొట్టేది. ఇక వీళ్ళిద్దరు అటు పోకుండా ఇద్దరు బ్రేకులు కొట్టుకొని ఇద్దరు పోయి కొట్టుకోదు. అది కింద ఎమ్మటే బండి ఇంజిన్ ఇక్కడ ఈ బండిలో స్లిప్ అయి పడ్డారు కదా ఒకళ్ళ మీద ఒకళ్ళు. అప్పుడు సీట్లలో అయితే అప్పుడు ఆ దెబ్బ బింది కనిపించలేదు, కానీ ఇప్పుడు గుండెల్లో నొప్పి ఇక్కడ మెడ ఎస్ బస్సులో ప్రయాణిస్తున్నటువంటి ప్రత్యక్ష సాక్షి చెప్తున్న దాని ప్రకారం, అంటే ఒక ప్రయాణికుడు, అతను బస్సు వెనక నుంచి 3వ లైన్లో కూర్చోన్నటువంటి ప్రయాణికుడు సరిగ్గా ఎప్పుడైతే ప్రమాదం జరిగినటువంటి సమయంలో వెంటనే అక్కడ ఉన్నటువంటి విండోకి సంబంధించినటువంటి అద్దాలన్నింటినీ కూడా పగలగొట్టడం జరిగింది. అప్పటికే చాలామంది ప్రయాణికులు ఎవరైతే పెద్దవారు మహిళలు ఉన్నారో వాళ్ళని కాపాడడం కోసం వాళ్ళందరూ కూడా బాడీ మొత్తం అంటే తలలు బయటకు పెట్టి దూకేటువంటి క్రమంలో చాలా ఇబ్బంది పడ్డారు. దూకలేనటువంటి పరిస్థితుల్లో తానే స్వయంగా ఒక 7 నుంచి 8 మంది వరకు కూడా నేరుగా తాను నెట్టివేసి ఆ 7 నుంచి 8 మంది ప్రాణాలను కూడా కాపాడాను. అయితే తన మొబైల్ కోసం మళ్ళీ నేను మొబైల్ను వెతుక్కునేందుకు సీటు వద్దకు వచ్చాను, వెంటనే ఒక్కసారిగా పొగ వచ్చేసింది, కనిపించలేదు, లక్కీగా నన్ను కూడా వేరొకరు కాపాడారు అంటూ ఆయన చెప్పినటువంటి మాట. అయితే బస్సు ప్రమాదానికి గల కారణాలు ఏంటి, ఎదురెదురుగా బస్సు టిప్పర్ ఎలా ఢీ కొట్టాయి, సో ఎవరి మార్గంలో వాళ్ళు, ఎవరు వెళ్లాల్సినటువంటి ఆ రూట్లో వాళ్ళు వెళ్ళుంటే ఈ ప్రమాదం జరగకపోయిందా ఉండేదే. అసలు ప్రమాదం జరగడానికి అటు బస్సు డ్రైవర్ అదేవిధంగా టిప్పర్ డ్రైవర్ ఇద్దరి నిర్లక్ష్యం కూడా కారణమైందంటే ఆ ప్రయాణికుడు చెప్తున్నటువంటి మాటలను చూస్తే అక్కడ సీన్ జరిగినప్పుడు, అంటే ఒక్కసారిగా ప్రమాదం జరిగినటువంటి ఆ ఇన్సిడెంట్ కూడా మనం ఒకసారి పరిశీలించినట్లయితే ఎదురెదురుగా, అంటే మధ్యలో ఎక్కడా కూడా ఇది 4 లైన్ కాదు కాబట్టి మధ్యలో డివైడర్ కూడా లేదు, కాబట్టి ఆపోజిట్ డైరెక్షన్లో వస్తున్నటువంటి వెహికల్, నేరుగా వెళ్తున్నటువంటి వెహికల్ కూడా ఎదురెదురుగా ఢీ కొట్టేటువంటి అవకాశం, ప్రమాదం కూడా ఉంది. అది టైం సరిగ్గా 5:30 సమయం. అప్పుడే
తెల్లవారుతోంది. సో ఆ సమయంలో నిద్రమత్తులో ఇద్దరు కూడా నిద్రమత్తులో ఉండేటువంటి అవకాశం ఉంది. 2 వెహికల్స్ సంబంధించినటువంటి డ్రైవర్ అంటే బస్సు డ్రైవర్ టిప్పర్ వేగంగా వస్తున్నప్పుడు అతను తన మీదకు వచ్చి అంటే డైరెక్షన్ చేంజ్ చేసుకొని ఓవర్టేక్ లాంటిది చేస్తూ ఆపోజిట్గా మార్గంలో వస్తూ తన మీదకు వస్తున్నాడు అనేటువంటి క్రమంలో అంటే ఓవర్టేక్ చేసేటువంటి క్రమంలో తన మీదకు వస్తున్నాడు అనేటువంటి భావించి బస్సు డ్రైవర్ కూడా వేరే మార్గంలో బస్సును తిప్పడానికి ప్రయత్నించాడు. సో ఇద్దరు కూడా కన్ఫ్యూజ్ అవడం వల్ల కూడా ఈ ప్రమాదానికి కారణమైంది. అయితే బస్సుని ముందుగానే అలర్ట్ అయినటువంటి డ్రైవర్ వేరే మార్గంలో ఇంకో డైరెక్షన్లో తిప్పడానికి ప్రయత్నించినప్పటికీ అక్కడ పక్కన ఒక పెద్ద కొండ కూడా ఉంది. సో విజువల్స్లో కూడా మనం ఒకసారి చూడవచ్చు. అక్కడ ప్రమాదానికి సంబంధించినటువంటి దట్టమైన పొగంతా కూడా వ్యాపించింది. ఎస్, ఆ కొండ కూడా ఢీ కొట్టేటువంటి అవకాశం ఉంది. సో ఒకవేళ ఆ బారికేడ్స్ని ఢీ కొట్టిన తర్వాత ఆ కొండని ఢీ కొట్టుంటే మరింత పెద్ద ప్రమాదం జరిగిండేది. అందులో అక్కడ లోయ లాంటిది కూడా ఉంది అనేది ఆ ప్రయాణికుడు చెప్తున్నటువంటి మాట. అంటే సరిగ్గా ఇద్దరు రాంగ్ డైరెక్షన్లోకి రావడం, అటు టిప్పర్ కానీ బస్సు కానీ ఇద్దరు కూడా వేరు రాంగ్ డైరెక్షన్లోకి రావడం వల్ల ఈ ప్రమాదం జరిగింది. అప్పటికి ఇద్దరు కూడా బస్సు టిప్పర్ దగ్గరకు వచ్చిన సమయంలో బ్రేకులు వేశారు. బ్రేకులు వేసినప్పటికీ కూడా సో బస్సు కానీ టిప్పర్ కానీ కంట్రోల్ కాలేకపోయింది. అప్పుడు వెంటనే 2 వాహనాలు కూడా ఢీ కొట్టాయి. సో బాగా ఫుల్గా లోడ్తో ఉన్నటువంటి కంకర్ లోడ్తో ఉన్నటువంటి టిప్పర్ ఒక్కసారిగా పక్కకు ఒరిగిపోయింది, బోల్తా పడింది. అయితే అదృష్టవశాత్తు అక్కడ లోపల ఉన్నటువంటి కంకర్ ఏదైతే ఫుల్ లోడ్తో ఓవర్లోడ్తో వెళ్తున్నటువంటి టిప్పరు ఒకవేళ బస్సు వైపు కానీ ఒరిగి ఉంటే ఈ కంకర్ మొత్తం అంతా కూడా బస్సులో ఉన్నటువంటి ప్రయాణికుల మీద పడిపోయి ఉండేది. టన్నుల కొద్దీ ఉన్నటువంటి కంకర్ ఒకవేళ బస్సులో కూర్చొని ఉన్నటువంటి ప్రయాణికుల మీద పడిపోయి ఉంటే ఇంకెంతమంది ప్రాణాలు కోల్పోయారో కూడా మనం అర్థం చేసుకోవచ్చు. సరిగ్గా ఇలాంటి ఘటనే హైదరాబాద్కు సమీపంలోని ఇటీవల కొన్ని నెలల కిందట చేవళ్ల దగ్గర కూడా ఇలాంటి ప్రమాదమే జరిగింది. ఆర్టీసీ బస్సు అదేవిధంగా కంకర్ లోడ్తో వెళ్తున్నటువంటి టిప్పరు 2 కూడా ఢీ కొట్టడంతో ఎక్కువ మంది దాదాపుగా 19 మంది చనిపోవడం జరిగింది. ఈ చనిపోవడానికి కారణం ప్రధానంగా బస్సు అలాగే టిప్పరు 2 ఢీ కొట్టడం కంటే కూడా సో దాని ద్వారా జరిగినటువంటి గాయాలతో చనిపోయిన దానికంటే కూడా లోపల ఉన్నటువంటి కంకరు ఒక్కసారిగా బస్సులో కూర్చొని ఉన్నటువంటి ప్రయాణికుల మీద పడిపోవడంతో ఊపిరాడక కదలలేక వారందరూ కూడా కంకర్లో కూరుకుపోయి చనిపోయినటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు జరిగినటువంటి ఈ ప్రమాదంలో ఈ ఇన్సిడెంట్లో మార్కాపురం దగ్గర జరిగినటువంటి ఈ ఇన్సిడెంట్లో మాత్రం కంకర బస్సు వైపు పడకుండా బస్సుకు ఇటువైపుగా పడిపోయినటువంటి పరిస్థితి మనకి ఉంది. కాబట్టి కొత్త వరకు అదృష్టవశాత్తు ఎక్కువ మంది ప్రాణాలు పోగొట్టుకోలేకపోయారు. లక్కీగా కొంతమంది బయటపడ్డారు. అయితే దురదృష్టవశాత్తు ఇక్కడ కూడా మరొక దురదృష్టం కూడా వెంటాడిందనే చెప్పాలి. అక్కడ బస్సు టిప్పర్ ఢీ కొట్టుకున్న వెంటనే ఆ టిప్పర్కి సంబంధించినటువంటి ఆయిల్ ట్యాంకర్లో నుంచి ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. మంటలు అంటుకుని ఆ తర్వాత బస్సు వరకు కూడా వ్యాపించడంతో ముందు భాగం అంతా కూడా పూర్తిగా కాలిపోయింది. ఆ తర్వాత బస్సులో ఉన్నటువంటి డీజిల్ ట్యాంకర్ కూడా కాలిపోవడంతో ఒక్కసారిగా క్షణాల వ్యవధిలోనే మొత్తం నిద్రపోతున్నటువంటి ప్రయాణికులందరూ కూడా ఏం జరిగిందో తెలుసుకునేటువంటి లోపలే ఒక్కసారిగా మృత్యు కూపంలోకి వీరందరూ కూడా జారుకున్నారు. అందులో కొంతమంది మహిళలు ఉన్నారు, పసికందులు ఉన్నారు, 5 ఏళ్ల బాలుడు ఉన్నారు, పాప ఉంది. సో ఇలా చాలామంది మహిళలు ఒకే కుటుంబానికి సంబంధించినటువంటి 3 ఉన్నారు. కొన్ని చోట్ల తల్లి కొడుకును కాపాడింది, తల్లి మాత్రం చనిపోయినటువంటి పరిస్థితి. కొన్ని లైన్స్లో ఆ సీట్స్లో ఉన్నటువంటి ఆ ఇన్సిడెంట్స్ని ఒకసారి చూస్తే తల్లి ఎలాగైనా సరే తన కొడుకును కాపాడాలని యువకుడిగా ఉన్నటువంటి ఆ యువకుడిని బస్సులో నుంచి ముందు తోసేసి ఆ తర్వాత తల్లి చనిపోయినటువంటి పరిస్థితి కూడా తెలుస్తుంది. మొత్తం మీద ఒక వ్యక్తి 7 మందిని ప్రాణాలని కాపాడాడు. ఆ ప్రయాణికుడు 7 మందిని కాపాడి చివరకు తాను కూడా ఇక మంటల్లో చిక్కుకుపోయాను, ఇక మొత్తం తాను కూడా చనిపోయేటువంటి అవకాశం ఉంది అనుకునేటువంటి తరుణంలో అదృష్టవశాత్తు ఆ ప్రయాణికుడు కూడా లక్కీగా ప్రాణాలతో బయటపడ్డాడు. ప్రస్తుతం హాస్పిటల్లో చికిత్స పొందుతున్నటువంటి ఆ వ్యక్తి బస్సు వెనక వరుస నుంచి 3వ సీట్లో కూర్చొని ఉన్నాడు. సో అతను చెప్తున్నటువంటి దాని ప్రకారం చూస్తే ఇద్దరు డ్రైవర్ల నిర్లక్ష్యమే ఈ ప్రమాదానికి ప్రధాన కారణంగా తెలుస్తోంది.